హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పైన్. ఎప్పట్లా ఈ రోజు కూడా మీషో నుండి బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను. శారీస్ మాత్రం చాలా అదిరిపోయే శారీస్ అన్ని కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చాలా శారీస్ అయితే తీసుకొచ్చేసాను. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి. బ్యూటిఫుల్ శారీస్ అండి, ఒక్క దాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి అనమాట. కలెక్షన్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇక 1 by 1 కలెక్షన్ అయితే చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ శారీ అండి. కలర్ కానీ శారీ మీద వచ్చిన హ్యాండ్ వర్క్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది. శారీ ఏమో స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు ఎంత సూపర్ గా షైనింగ్ అవుతుందో. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా షైనింగ్ అవుతుందో. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మీరు డిఫరెంట్ చూడొచ్చు ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది. శారీ స్టార్టింగ్ లో అయితే మనకి ప్లెయిన్ గా అయితే వచ్చేసింది. తర్వాత మొత్తం బార్డర్ ఉందండి. హ్యాండ్ వర్క్ తో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు చూసారా వర్క్ ఎంత బాగుందో. షుగర్ బీడ్స్ అండ్ సీక్వెన్స్ తోటి గ్లాస్ బీడ్స్, మనకి కర్దాన బీడ్స్ అంటాం చూడండి, ఆ బీడ్స్ తోటి ఇలాంటి స్కాలప్ బార్డర్ అయితే వచ్చేసింది. వావ్ ఎంత ప్రీమియంగా ఉందో శారీ. అండ్ బ్లౌజ్ ఉందండి ఇందులో. వావ్ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. తర్వాత మనకి ఇలాంటి చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేసాయి అనమాట. ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చి అసలు మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా ప్రీమియంగా ఉందండి. మొత్తం కూడా మనకి ఇలానే వస్తుంది. కలర్ కానీ శారీ మీద వచ్చిన వర్క్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ బయట వస్తుంది కదండి, మనకి బయట వచ్చిన దగ్గర కూడా పై సైడ్ మొత్తం కూడా ఇలాంటి హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి కూడా పళ్ళు ఎండింగ్ వరకు ఇలా మొత్తం కూడా బార్డర్ అయితే వచ్చేసింది. పళ్ళు ఎండింగ్ లో కూడా ఇలాంటి బార్డర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇలాంటి బుట్టీస్ కూడా వచ్చేసాయి అనమాట. అండ్ ఈ శారీలో మనకి బ్లౌజ్ చూసారా మొత్తము బీడ్స్ తోటి చాలా బాగుందండి. జెరీ తోటి షుగర్ బీడ్స్, మనకి సీక్వెన్స్ అండ్ కర్తానా బీడ్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది. ఇది ఫ్రంట్ నెక్ కి, ఇదేమో మనకి స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ పార్ట్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ ప్రొవైడ్ చేశారో. 2 స్లీవ్స్ కి అయితే మనకి వర్క్, ఫ్రంట్ సైడ్ వర్క్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ పర్పస్ ఇలా ప్లెయిన్ గా అయితే ఇచ్చేసారనమాట. చాలా బాగుందండి. మీషోలో నాకు పింక్ కలర్ చూపించే కదండి, ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా వర్క్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో చూసారా పల్ బీడ్స్ తోటి సీక్వెన్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది. ఈ శారీ కూడా మనకి మీషో నుండి. శారీ స్టార్టింగ్ లో ఏమో మనకి ప్లెయిన్ గా వచ్చేసింది. ఇది కూడా మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేసింది అనమాట. తర్వాత నుంచి కూడా మనకి మొత్తం ఇలా పల్ బీడ్స్ తోటి ఇలా జిగ్ జాగ్ గా ఇలా క్రాస్ గా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేశాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి రియల్ బీడ్స్ అండి. రియల్ పల్ బీడ్స్, సీక్వెన్స్ అండ్ కర్దానా బీడ్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అయితే ఇచ్చేసారు. చూసారా ఈ శారీలో మనకి స్పెషల్ గా బార్డర్ అంటే ఇలా చిన్న చిన్న కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు స్టోన్స్ తోటి. తర్వాత మనకి ఇలా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసిందండి. ఈ శారీ మనకి ఇలా క్రాస్ గా ప్యాటర్న్ తోటి ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు. వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసిందో. చాలా చాలా బాగుందండి. నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇంకా చూసారా ఎంత బాగుంది. ఇలా జిగ్ జాగ్ గా శారీ స్టార్టింగ్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. చిన్న బార్డర్ అయితే వచ్చేసి తర్వాత మనకి బయట వస్తుంది కదండి, ఆ బయట వచ్చిన దగ్గర పై సైడ్ కూడా ఇలా స్టోన్స్ తోటి స్కాలా బార్డర్ అండ్ పళ్ళు దగ్గర నుంచి కూడా మనకి పై సైడ్ కూడా వచ్చేసింది అనమాట. మనకి కుచ్చుల దగ్గర ఏమో నీ లెంత్ నుంచి వచ్చేసింది. మనకి బయట దగ్గరికి వచ్చేసరికి ఇలా మనకి బయట నుంచి కూడా మొత్తం ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి పళ్ళు ఎండింగ్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో. చాలా చాలా సూపర్ క్వాలిటీతో అయితే మనకి మీషో నుండి వచ్చిందండి ఈ శారీ. అండ్ శారీలో ఏదైతే కట్ వర్క్ బార్డర్ వచ్చిందో సేమ్ అదే స్టోన్స్ తోటి పళ్ళు ఎండింగ్ లో కూడా ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ శారీలో మనకి బ్లౌజ్ ఇలా రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో అయితే ఇచ్చేసారు. మొత్తం కూడా ప్లెయిన్ గా అయితే వచ్చేసిందండి. మనకి శారీలో చిన్న కట్ వర్క్ లేస్ లాగా వచ్చింది కదా, సేమ్ అది ఇలా స్లీవ్స్ పర్పస్ ఓన్లీ ఇలా ఇచ్చారనమాట. బ్లౌజ్ మాత్రం చాలా సింపుల్ గా అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. మల్టీ కలర్ లో చాలా బాగుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చేసింది. శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఏమో మనకి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇలా మల్టీ కలర్ లో బాందిని వీవింగ్ తో అయితే వచ్చేసింది అనమాట. అండ్ శారీలో మీరు చూస్తే కనుక స్ట్రైప్ లైన్స్ అయితే వచ్చేసాయి. మొత్తం శారీలో బార్డర్ అంటూ అలా ఏం రాలేదు. మొత్తం ఆల్ ఓవర్ ఇలానే వచ్చేసింది. కింద మనకి ఇలాంటి స్టోన్ లేస్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను. చాలా బాగుందండి. డైలీ వేర్ పర్పస్ కానీ చిన్న చిన్న అకేషన్స్ వేసుకుంటే మంచి క్లాసిక్ గా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ ఇలా మనకి బాందిని వీవింగ్ విత్ మల్టీ కలర్ తోటి కింద సైడ్ మనకి స్టోన్ లేస్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి బయట వస్తుంది కదండి, ఆ బయట వచ్చిన దగ్గర కూడా పై సైడ్ ఈ విధంగా స్టోన్ లేస్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఈ సైడ్ లో పళ్ళు కూడా స్పెషల్ గా ఏం రాలేదు.
రాలేదు, ఇలా రన్నింగ్ లోనే వచ్చేసింది. అండ్ శారీలో అయితే ఇలా స్టోన్ లేస్ వచ్చిందో అదే స్టోన్ లేస్ పళ్ళు ఎండింగ్ లో కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈ శారీలో మనకి బ్లౌజ్ రన్నింగ్ లోనే వచ్చేసిందండి. మనం కొంచెం యూనిక్ గా బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నా, లేదంటే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ శారీలో ఏదైతే స్టోన్ లేస్ వచ్చిందో సేమ్ అది స్టోన్ లేస్ స్లీవ్స్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ లో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి, పైతాని వీవింగ్ తోటి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఎంత బాగుందో చూసారా. కలర్ కాంబినేషన్ కానీ శారీ మీద వచ్చిన జెరీ వీవింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే మనకి మీషోలో అవైలబుల్ గా ఉన్నాయి. శారీ ఏమో మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ శారీ స్టార్టింగ్ లో మనకి కట్టు చెంగు దగ్గర ఇలా ప్లెయిన్ గా అయితే వచ్చేసింది. తర్వాత మొత్తం కూడా మనకి పైతాని బార్డర్ అయితే వచ్చేసింది. శారీలో పై సైడ్ పైతాని బార్డర్ వచ్చింది. శారీ మిడిల్ పార్ట్ కూడా మల్టీ కలర్ లో ఇలా ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చాయి. ఇదంతా మనకి జెరీ తోటి అయితే వచ్చింది. బార్డర్ చూసారా రిచ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ శారీలో బో సైడ్స్ సేమ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఈ శారీస్ తో మనకి క్రాప్ టాప్స్, లెహంగాస్, లేదంటే కిడ్స్ కి, లేదంటే కనుక టీనేజ్ గర్ల్స్ కి కూడా చాలా బాగుంటాయి. ఆల్ ఓవర్ శారీ మనకి సేమ్ ఇలానే వచ్చేస్తుంది. అండ్ పళ్ళు అయితే మొత్తం కూడా ఇలా జెరీ వీవింగ్ తోటి చాలా రిచ్ గా అయితే ఇచ్చేసారు. అలాగే విత్ ఇలాంటి టాజల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఈ శారీలో. అండ్ ఈ శారీలో బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చేసారండి. సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో మనకి 1 మీటర్ కన్నా ఎక్కువగా వచ్చేసింది. మొత్తం బ్లౌజ్ లో ఇలా జెరీ బుట్టీస్ అయితే వచ్చేసాయి. అండ్ స్లీవ్స్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఇలాంటి బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో శారీ లాగా యూజ్ చేసుకున్న తర్వాత మనం కిడ్స్ కి కానీ, లేదంటే టీనేజ్ గర్ల్స్ కి క్రాప్ టాప్స్, లెహంగాస్ కూడా చాలా బాగుంటాయి ఈ శారీతో. అండ్ మంచి బడ్జెట్ లో అయితే రెడీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఖాదీ జార్జెట్ శారీ అండి. ప్రజెంట్ బాగా వైరల్ అయిపోతున్నాయి ఈ శారీస్ మీషోలో. నేను వైట్ కలర్ చూపిస్తున్నాను కదా, ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. శారీ స్టార్టింగ్ లో ఏమో మనకి ఇలా ప్లెయిన్ గా అయితే వచ్చేసింది జెరీ స్ట్రైప్స్ తోటి. మొత్తం కూడా ఇది మనకి ఖాదీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంది. మీకు ఫ్యాబ్రిక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను. శారీ మొత్తం కూడా ఈ విధంగా జెరీ స్ట్రైప్స్ అలాంగ్ విత్ బుటీస్ తోటి చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసారు ఇదంతా మనకి జెరీ అండి. ప్రీమియం క్వాలిటీ జెరీ టిష్యూ ఉంటుంది చూడండి. టిష్యూ ఏ విధంగా ఉంటుందో అదే సూపర్ షైనింగ్ తో అయితే వచ్చేసింది. శారీ మొత్తం ఓవరాల్ గా ఇలానే ఉంటుంది. అండ్ కింద ఏమో చిన్న పైపింగ్ అనమాట, కాంట్రాస్ట్ పింక్ కలర్ లో ఇలా చిన్న పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను, చాలా సాఫ్ట్ గా ఉందండి. లిటరల్లీ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వస్తుంది. అండ్ పై సైడ్ పైట వస్తుంది కదండి, ఆ పైట వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి పైపింగ్ అయితే కాంట్రాస్ట్ పింక్ కలర్ లో అయితే ఇచ్చేసారు. అండ్ ఈ శారీలో మనకి ఇలా షార్ట్ జెరీ పళ్ళు అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఈ శారీలో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ లోనే ఇచ్చేసారు. ఆల్ ఓవర్ బ్లౌజ్ పీస్ మనకి ఇలా జెరీ బూటీస్ అయితే వచ్చేసాయి. అండ్ స్లీవ్స్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఇలాంటి స్మాల్ జెరీ బార్డర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఖాదీ జార్జెట్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంది. ఈజీ టు డ్రేప్ అండి, ఈజీ టు క్యారీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ తో సాఫ్ట్ జార్జెట్ అయితే వచ్చేసింది. శారీ ఏమో సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది. మంచి క్లాసీ లుక్ ఉంటుందండి. ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా సెట్ అవుతుంది అనమాట. శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. మనకి కింది సైడ్ ఇలాంటి సీక్వెన్స్ తోటి వచ్చిన బార్డర్ అయితే కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చేసారు. అసలు ఫ్యాబ్రిక్ చూసారు ఎంత సాఫ్ట్ గా ఉందో, ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అంత కంఫర్టబుల్ గా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వస్తుంది. నాకు ఎస్పెషల్లీ ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్ కలర్ కాంబినేషన్, ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా యూనిక్ గా అనిపించేసింది. అండ్ మనకి పైట వస్తుంది కదండి, ఆ పైట వచ్చిన దగ్గర మనకి ఇలాంటి లేస్ అయితే ఇచ్చేసారు అనమాట. కింద సైడ్ ఏదైతే లేస్ వచ్చిందో సేమ్ అదే లేస్ సీక్వెన్స్ తోటి వచ్చినది. అసలు చూసారు ఎంత బ్యూటిఫుల్ గా షైనింగ్ అవుతుందో. మనకి పళ్ళు అంటే స్పెషల్ గా ఏం రాలేదు. ఆల్ ఓవర్ శారీ సేమ్ ఇలానే వచ్చేసింది. సో పళ్ళు ఎండింగ్ లో ఇలాంటి లేస్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి బార్డర్ ఎలా వచ్చిందో సీక్వెన్స్ తోటి బ్లౌజ్ పీస్ కూడా బ్లాక్ కలర్ లో ఇలా సీక్వెన్స్ తోటి అయితే వచ్చేసింది. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా షైనింగ్ అవుతుందో, చాలా చాలా బాగుంది. శారీకి మంచి బ్లౌజ్ అయితే యూజ్ చేశారు. కొంచెం బ్లౌజ్ ని యూనిక్ గా స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జార్జెట్ శారీ అండి. ఈ శారీని కూడా మీషోలో రీసెంట్ గా లాంచ్ చేశారు. కలర్ కాంబినేషన్ కానీ, శారీ మీద వచ్చిన ఈ ప్యారెట్స్ జెరీ వీవింగ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. శారీ ఏమో సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది. పై సైడ్ ఇలా స్మాల్ జెరీ బార్డర్ అయితే ఇచ్చేసారు. శారీ ఆల్ ఓవర్ ఇలా మనకి ప్లెయిన్ అయితే వస్తుంది. కింద బార్డర్ అయితే మనకి యూనిక్ గా ఇచ్చేసారు. వైట్ కలర్ మీద ఇలా మల్టీ కలర్ తోటి ప్యారెట్స్ అలాంగ్ విత్ క్రీపర్ డిజైన్ తో అయితే వచ్చేసింది. అండ్ పై సైడ్ ఏదైతే జెరీ బార్డర్ వచ్చిందో సేమ్ అదే జెరీ బార్డర్ కింద కూడా ఇచ్చేసారు. అసలు ఇలా మల్టీ
కలర్ తోటి ప్యారెట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూసారా, పింక్ కి వైట్ కలర్ కాంబినేషన్ లో మల్టీ కలర్ తోటి బార్డర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, అసలు ఫ్యాబ్రిక్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. అండ్ దగ్గరగా కూడా చూపిస్తాను. సాఫ్ట్ జార్జెట్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వచ్చేస్తుంది అన్నమాట. ఈ శారీలో మనకి పళ్ళు ఏమో ఇలా ప్యారెట్స్ తోటి అయితే వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసారు. ఈ శారీలో మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, రన్నింగ్ లోనే వచ్చేసింది. శారీ ఎలా వచ్చిందో సేమ్ యాజ్ గా అలానే వచ్చింది. ఇలా బార్డర్ అయితే వచ్చేసింది, ఇలా అంతా ప్లెయిన్ గా అయితే వచ్చేసి స్లీవ్స్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అన్నట్లుగా మనకి శారీలో బార్డర్ వచ్చింది కదా, అదే బార్డర్ బ్లౌజ్ పీస్ లో కూడా ఇచ్చేసారనమాట. ఇదిగోండి, అయితే ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ కానీ శారీ మీద వచ్చిన ఈ బార్డర్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోటి చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా 3 కలర్స్ అయితే మనకి మీషోలో అవైలబుల్. ఇది కాకుండా ఇంకో 2 కలర్స్ అయితే ఉన్నాయి. శారీ ఏమో సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది. శారీ స్టార్టింగ్ లో మనకి కట్టుచెంగ్ అంటాం కదండి, అక్కడ అంతా ప్లెయిన్ గా అయితే వచ్చేసింది. తర్వాత మనకి ఇలాంటి థ్రెడ్ వర్క్ తో వచ్చిన బార్డర్ అయితే వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది. చూసారా ఎంత బాగుంది, ఇదంతా మనకి థ్రెడ్ వర్క్, అలాగే ఇలాంటి బుటీస్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడక్కడ శారీలో ఇలాంటి బార్డర్ అయితే ఇచ్చేసారండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. శారీ మొత్తం కూడా మనకి ఇలాంటి బార్డర్ అయితే వచ్చేసింది. శారీలో పై సైడ్ అంతా ప్లెయిన్ గా వస్తుంది, మనకి కుచ్చులు ఉంటాయి కదా, నీ లెంత్ నుంచి కూడా ఈ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది, చాలా బాగుందండి. అండ్ మనకి పైట వస్తుంది కదండి, ఆ పైట వచ్చిన దగ్గర కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. అసలు థ్రెడ్ వర్క్ చూసారా క్వాలిటీ ఎంత బాగుందో. మనకి పైట నుంచి కూడా పళ్ళు ఎండింగ్ వరకు మొత్తం ఇలానే రన్ అవుతుంది. అండ్ పళ్ళు ఎండింగ్ లో కూడా ఇలాంటి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ అలాంగ్ విత్ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న బ్లాక్ కలర్ లో ఉండే లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ శారీలో మనకి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వైట్ కలర్ లో అయితే ఇచ్చేసారు. రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చింది. బ్లౌజ్ ఒక్కటే మనకి డిసప్పాయింట్ చేసిందండి. రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఇలా ప్లెయిన్ గా అయితే ఇచ్చేసారు, అంటే ఈ థ్రెడ్ వర్క్ కి మ్యాచ్ అయ్యేలాగా అన్నట్లు ఇచ్చేసారనమాట. సో ఇవేనండి నేను మీషోలో రీసెంట్ గా తీసుకున్న బ్యూటిఫుల్ శారీ కలెక్షన్. ఐ థింక్ ఈ కలెక్షన్ మీలో చాలా మందికి నచ్చింది అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కంటెంట్ ఇష్టపడిన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.